జనం బాట ఈ నెల 27-28న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి పర్యటన. కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్, జిల్లా జాగృతి అధ్యక్షులు నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి జనం బాట 27-28న తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా 4 నియోజకవర్గాలు బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మొదటి రోజు పలు సమస్యలపై, రెండవ రోజు కవి మేధావుల సదస్సు, కామారెడ్డి వరదలో ఆస్తి నష్టం జరిగిన జిఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ బాధితులతో కవిత గారు మాట్లాడతారు. ప్రెస్ మీట్ మరియు ఇతర కార్యక్రమాలు విస్తృతంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కవితక్క పర్యటించడం జరుగుతుందని మీడియా సమావేశంలో కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ, జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి కామారెడ్డి జిల్లా జాగృతి నాయకులు, మహిళలు, స్టూడెంట్స్, యూత్ నాయకులు భారీ ఎత్తున హాజరై ఘనంగా స్వాగతం పలుకుతామని జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కామారెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు కుంటా రవి, కామారెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు వసంత, జిల్లా జాగృతి ఆటో యూనియన్ అధ్యక్షులు ఎండి ఆల్తాఫ్, జిల్లా జాగృతి ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి వాడికరి సురేందర్ రావు, జిల్లా జాగృతి నాయకులు జొన్నల వినోద్, జొన్నల రాము, జిల్లా మహిళా నాయకురాలు, జాగృతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై కవితక్క, జై కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. ఈ నెల 27-28 తారీఖున మన కామారెడ్డి జిల్లాకు గౌరవనీయులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు 2 రోజులు ఈ కామారెడ్డి జిల్లాలో పర్యటన ఉంది. ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. ఇలా ఈ సమస్యలను తీర్చడం కోసం కవితక్క గారు జూకల్ నియోజకవర్గం నుండి బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టడం జరిగింది మొదటి రోజున. అలాగే జిల్లాలో ఉన్న సమస్యలు చాలా వరకు అక్కగారి దృష్టికి తీసుకురావాలనే తదుద్దేశంతో ఈ జిల్లా ప్రజలు వేచి ఉన్నారు. కాబట్టి ఈ ప్రజల కోరిక మేరకు అక్క ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ డే 28వ తారీఖున కామారెడ్డి జిల్లాలో మేధావులతో సదస్సు, అనంతరం ప్రెస్ మీటు అండ్ కామారెడ్డి జిల్లాలో పలు పర్యటనలు 28 తారీఖున ఉంటది. కాబట్టి తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా నాయకులమందరం కలిసి కవితక్క గారి ప్రోగ్రాం గురించి నేడు సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించడం జరుగుతోంది. అలాగే ఇక్కడున్న సమస్యలు అక్కగారి దృష్టికి తీసుకెళ్లడం గురించి కూడా ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాం. ఇంకా పలు దఫాలుగా ఏమేమి సమస్యలు ఉన్నాయో ఈ జిల్లాలో అక్కగారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. అలాగే ఇక్కడున్న జాగృతి నాయకులందరూ కూడా ఇంకా ఏమేం సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడికి పర్యటన చేపట్టాలనే ఉద్దేశంతో ఇంకా రానున్న రోజుల్లో 2-3 సమావేశాలు పెట్టుకుని ఫైనల్ కార్యక్రమాలు చేసేసుకుని కవితక్క గారి పర్యటన ఈ జిల్లాలో విజయవంతం చేయడం కొరకు మేము తెలంగాణ కామారెడ్డి జిల్లా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని నిర్ణయించుకున్నాం. జై తెలంగాణ, జై కవితక్క, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.